పార్టీ అభ్యర్థి దేవినేని ఉమామహేశ్వరరావు విషయమై మా జిల్లావాణి స్టాఫ్ రిపోర్టర్ మట్టిపల్లి బాలకృష్ణ అడిగిన ప్రశ్నలకు కొండపల్లి మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు 29వ వార్డు కౌన్సిలర్ అయిన చుట్టుకుదురు శ్రీనివాసరావు సమాధానమిస్తూ దేవినేని ఉమామహేశ్వరరావు 4 సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి మంత్రిగా పనిచేసి 2019లో ఓటమిని చవి చూసిన రోజు నుంచి నేటి వరకు ప్రజల్లోనే ఉంటూ ప్రజల బాగోగుల కోసం తప్పిస్తూ అందరికీ అందుబాటులో ఉంటూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలలో జరుగుతున్న దాడులను ఖండిస్తున్న వ్యక్తి అని తప్పకుండా మైలవరం నుండే పోటీ చేసి 25,000 ఓట్ల మెజార్టీతో గెలిచి మంత్రి పదవి చేపట్టబోయేది దేవినేని ఉమామహేశ్వరరావు అని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా దేవినేని ఉమామహేశ్వరరావు గారు ఈసారి సీట్ ఇవ్వకపోవచ్చు అనే విషయం మీద కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ పార్టీ అధ్యక్షులు 29వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి చుట్టుకూరు శ్రీనివాసరావు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే శ్రీనివాసరావు గారు. నమస్తే బాలకృష్ణ గారు. సార్, మీ అభిప్రాయం ఏంటి? దేవినేని ఉమామహేశ్వరరావు గారు అనే వ్యక్తి గత 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా గతంలో మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. పోలవరం అంటూ పట్టిసీమ అంటూ దాదాపు 27 ప్రాజెక్టులు పూర్తి చేసి ఎన్నో ప్రాజెక్టులు కార్యరూపం దాల్చి ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజల యొక్క బాగోగుల కోసం నిత్యం తప్పించే వ్యక్తి. 2019లో ఓడిపోయిన దగ్గర నుంచి కూడా ప్రతినిత్యం ప్రతి సెకనం కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దౌర్జన్యాలని, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న విధి విధానాలను ఖండిస్తూ ప్రజలకు ఎప్పుడెప్పుడు అవేర్నెస్ తీసుకొస్తూ పార్టీ ఎదుగుదల కోసం నిత్యం శ్రమించేటువంటి వ్యక్తి దేవినేని ఉమామహేశ్వరరావు గారు. తప్పనిసరిగా 2019 నుంచి కూడా ఆయన ఇంకా కఠోరంగా పార్టీ అభివృద్ధి కోసం పనిచేసినటువంటి వ్యక్తి. వారిని ఆదర్శంగా తీసుకొని నాయకులు కానీ క్యాడర్ కానీ ఇంకా ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి. అలాగే ఏదైతే ఈ కృష్ణప్రసాద్ అనే వ్యక్తి ఆయన మీద కేవలం కొన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తా కావాలని చెప్పి ప్రజల్ని మాయ చేసి మభ్యపెట్టి ఇట్లాంటి 10 రూపాయల కాగితాలను చించి గెలిచినటువంటి వ్యక్తి వసంత వెంకట కృష్ణప్రసాద్. ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తారు ఈ వైసీపీ ప్రభుత్వానికి. తప్పనిసరిగా దేవినేని ఉమామహేశ్వరరావు గారు రేపు 2024న 25,000 పైచీలకు ఓట్లతో గెలుపొందుతున్నారని తెలియజేస్తున్నాను. విన్నారు కదా, మరి ఖచ్చితంగా మైలవరం సీటు అనుభవజ్ఞులైనటువంటి మంత్రిగా చేసినటువంటి దేవినేని ఉమామహేశ్వరరావు గారికి వస్తుందని, అలానే 25,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందుతారని తెలియజేస్తున్నారు పార్టీ అధ్యక్షులైనటువంటి చుట్టూరు శ్రీనివాసరావు గారు. మట్టిపల్లి బాలకృష్ణ, స్టాఫ్ రిపోర్టర్, జిల్లావాణి.